ఆధారపడి ఉంటుంది. అన్న జగన్తో విభేదించి షర్మిల తెలంగాణలో వైటీపీ పార్టీ పెట్టారు, ఆ తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు తండ్రి కేసీఆర్తో అన్న కేటీఆర్తో కవిత విభేదించి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది సార్. కవిత అండ్ షర్మిల ఈ ఇద్దరి ఇష్యూల్లో ఉన్న కంపారిజన్ ఏదైనా ఉందా? ఇద్దరు అన్నా చెల్లెల పోటీ, అదొకటే కంపారిజన్. ఇంకా రెండో కంపారిజన్, ఇద్దరు ఒక పొలిటికల్ ఫ్యామిలీలో గందరగోళం. రాజశేఖర రెడ్డి కుటుంబం, చంద్రశేఖరరావు కుటుంబం, ఈ రెండు మినహా ఇంకా వేరేది ఏముంది నా కంపారిజన్. ఎందుకు అంటున్నానంటే, మీకు షర్మిల కంట్రిబ్యూషన్ టు జగన్, కవిత కంట్రిబ్యూషన్ టు కేసీఆర్ విజయం. కవిత కంట్రిబ్యూషన్ లేదని నేను అంటలేను. ఆమె తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. కేటీఆర్ ఎలా తెలంగాణ ఉద్యమంలో రోల్ ప్లే చేశారో కవిత కూడా ప్లే చేసింది. అక్కడ ఏమీ తేడా లేదు. తెలంగాణ వచ్చాక 10 ఏళ్ల బీఆర్ఎస్ రాజకీయాల్లో కేటీఆర్ పాత్ర చాలా ఎక్కువ కవితతో పోలిస్తే. ఎస్పెషల్లీ సెకండ్ టైం పవర్లోకి రావడంలో కవిత పాత్రతో పోలిస్తే కేటీఆర్ పాత్ర చాలా ఎక్కువ. కానీ తెలంగాణ ఉద్యమ కాలంలో కేటీఆర్ పోరాడారు, కవిత కూడా ఈక్వల్గానే పోరాడింది. ఆమె తక్కువ పోరాడలేదు. ఆమె తెలంగాణ జాగృతి నాయకురాలుగా తెలంగాణ అస్తిత్వాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో కవిత సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఉంది, కేసీఆర్ కూతురుగానే కాకుండా ఉద్యమ కార్యకర్తగా కూడా. సో కానీ ఆ తర్వాత 10 ఏళ్ళు తీసుకుంటే మీకు 2014కు బిఫోర్ హిస్టరీ ఒకటి, ఆఫ్టర్ 2014 హిస్టరీ వేరు. అప్ టు 2014 డెఫినెట్గా తెలంగాణ ఉద్యమంలో కవిత కేటీఆర్తో సమాన స్థాయిలో పార్టిసిపేట్ చేసిన, అందరూ డిస్ప్యూట్ లేదు. ఇక కేసీఆర్ విజయానికి కవిత ఎట్లా, కేసీఆర్ విజయానికి కవిత కేటీఆర్ కాదు కారణం. కేసీఆర్ విజయానికి కారణం తెలంగాణ వాదం. అందువల్ల మీకు జగన్ విజయానికి కేసీఆర్ విజయానికి తేడా ఉంది. జగన్ విజయము అది రాజశేఖర రెడ్డి పైన అభిమానము, జగన్ పైన ఉన్న అభిమానంగా అది మారడం. కానీ బీఆర్ఎస్ కేసీఆర్ విజయానికి కారణం కుటుంబం కాదు, కొడుకు కాదు, బిడ్డ కాదు. కేసీఆర్ విజయానికి కారణం తెలంగాణ వాదం. అందువల్ల మీకు కవిత కంట్రిబ్యూషన్ టు కేసీఆర్ విజయం కంపారిటివ్లీ తక్కువ. ఆమె పాత్ర లేదని నేను అంటలేను. కాంటెక్స్ట్ ఈజ్ డిఫరెంట్, కంట్రిబ్యూషన్ ఈజ్ డిఫరెంట్. మీకు జగన్కు విజయానికి షర్మిల కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. ఎందుకంటే జగన్ జైల్లో పడ్డ సమయంలో పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టి జగనన్న వదిలిన బాణం రాజన్న బిడ్డను అంటూ జనంలోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంక్లిష్టమైన సమయంలో మామూలుగా 16 నెలల పాటు తల్లితో కలిసి షర్మిల పార్టీకి విశేషమైన సేవలు అందించారు. ఎందువల్ల మొదటి తేడా ఇది. అంటే జగన్ విజయానికి పర్సనల్గా షర్మిల కంట్రిబ్యూషను, కేసీఆర్ విజయానికి కవిత కంట్రిబ్యూషన్లో ఎలాంటి పోలిక లేదు. దానికి కాంటెక్స్ట్ వేరు, కంట్రిబ్యూషన్ కూడా క్లియర్గా తేడా. ఇక రెండవది, జగన్ షర్మిలకు ఏం చేశారు, కేసీఆర్ కవితకి ఏం చేశారు, ఇది రెండవ తేడా. ఇక్కడ కూడా అసలు ఏ పోలిక లేదు మీకు. జగన్ షర్మిలకు ఆస్తులు పక్కకు పెడదాం, నేను ఆస్తుల గోళలోకి వెళ్ళడం లేదు. జగన్ షర్మిలకు ఏ రాజకీయ గుర్తింపు ఇచ్చాడు? పార్టీలో పదవి లేదు, ఒక ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదు, ఎంపీ లేదు, మంత్రి పదవి లేదు. అసలు కంప్లీట్గా పొలిటికల్గా ఆమెను దూరం పెట్టాడు. సో ఆమె కంట్రిబ్యూషన్ ఏమో చాలా హైయెస్ట్. అంటే తాను జైల్లో ఉన్నప్పుడు మరి షర్మిలను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? రాజన్న కోడలను నేను అంటూ భారతి గారు వెళ్ళలేదు కదా, షర్మిల గారు ఎందుకు వెళ్ళారు అంటే వాళ్ళు అక్కడేమో చెల్లి అవసరం వచ్చింది, చెల్లి సెంటిమెంట్ పనిచేస్తుంది, రాజన్న బిడ్డ సెంటిమెంట్ పనిచేస్తుందని. మరి తాను గెలిచాక షర్మిలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి? మరి అంతర్గతంగా మనకు తెలియదు. ఏమైనా ఆఫర్ చేస్తే షర్మిల వద్దన్నదా మనకు వీ డోంట్ నో. బట్ క్లియర్గా బయటికి కనబడుతున్నది అయితే ఆమెకు ఏ రకమైన రాజకీయ గుర్తింపు లేకుండా ఒక రకంగా ఆమెను రాజకీయంగా దూరం పెట్టారు. సో దీనికి భిన్నంగా కేసీఆర్ కవితకు అవకాశాలు ఇచ్చారు, ఎంపీ చేశారు, రెండోసారి అవకాశం ఇస్తే ఆమె ఓడిపోయారు, ఎమ్మెల్సీ చేశారు, ఐ థింక్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అనుకుంటాను. సో ఇంతకన్నా ఇంకా ప్రత్యేకంగా మంత్రి చేయలేకపోయారు. మంత్రి చేసేవారేమో అవకాశం ఉంటే, కానీ అప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కుటుంబ పాలన అని ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పైన తీవ్రమైన దాడి చేస్తున్న సమయంలో కవితకు కూడా మంత్రి పదవి ఇచ్చే పరిస్థితిలో పార్టీ లేదు, కేసీఆర్ లేడు. కవితకు సమర్థత లేదని కాదు, ఖచ్చితంగా ఆ మంత్రి అయితే చాలామంది మంత్రుల కన్నా సమర్థవంతంగా పనిచేసేది.
కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్, హరీష్ రావు మంత్రులుగా ఎలా పేరు సంపాదించుకున్నారో కవిత కూడా ఖచ్చితంగా అంత పేరు సంపాదించుకునేది. కానీ ఆమెకు అవకాశం రాకపోవడానికి కారణం ఉద్దేశపూర్వకంగా ఆమెను దూరం పెట్టడం కాదు. అప్పుడున్న కాంటెక్స్టువల్ రీత్యా అప్పటికి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ముగ్గురు, 18 మందిలో ముగ్గురు వాళ్ళే. ఇప్పుడు మీకు కవిత కూడా వస్తే 4వ వ్యక్తి అవుతారు. సో విచ్ వాజ్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. అప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్కు, కేసీఆర్ కుటుంబ పాలన అనే ప్రత్యర్థుల విమర్శలకు బలం చేకూరుతుంది. కానీ ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏలో కనుక బీఆర్ఎస్ ఉంటే కవిత గ్యారంటీగా కేంద్ర మంత్రి అయ్యేవారు. మీకు 2015లో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఉన్నారు, మోడీ ఆహ్వానిస్తే మేము మోడీ ప్రభుత్వంలో చేరుతాము అని. కానీ ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ రీత్యా ఎన్డీఏలో లేకుండా పోయారు. ఎన్డీఏలో కనుక ఉంటే ఖచ్చితంగా కేంద్రంలో కవిత మంత్రి అయ్యేవారు. సో అందువల్ల ఒక రకంగా కవితకు ఇంతకన్నా ఎక్కువ గుర్తింపుకు బీఆర్ఎస్లో ఆమెకు అర్హత లేదా? కేవలం ఒక ఎంపీ, కేవలం ఒక ఎమ్మెల్సీనా అంటే ఖచ్చితంగా అర్హత ఉంది, ఆమెకు అనుమానమే లేదు. ఆమె కంట్రిబ్యూషన్ రీత్యా అర్హత ఉంది. కేసీఆర్ కూతురుగా కూడా మన రాజకీయాల స్వభావం రీత్యా చూస్తే అవకాశం ఉంది. కానీ పొలిటికల్ కాంటెక్స్ట్ ఆమెకు ఉపయోగపడలే. ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ ఆమెకు ఉపయోగపడకపోవడానికి కారణం కేంద్రంలో బీఆర్ఎస్ ఎన్డీఏలో లేదు, రాష్ట్రంలో ఆల్రెడీ ముగ్గురు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉన్నారు. అంతే తప్ప కవితను ప్రత్యేకంగా ఆ పట్ల దూరం పెట్టడం, వివక్షడం లేదు. అందువల్ల మీకు జగన్ షర్మిలకు చేసిన దాంతో పోలిస్తే ఉన్న పరిమితుల్లో కేసీఆర్ కవితకి ఏమీ తక్కువ చేయలేదు. సో అందువల్ల ఈ కాంటెక్స్ట్ చూసినప్పుడు షర్మిల ఎపిసోడ్కు కవిత ఎపిసోడ్ ఫండమెంటల్లీ డిఫరెంట్గా ఉంది. అందువల్ల మీకు ఆ తేడాను మనం గమనించకపోతే రెండు పైపైన చూస్తే కరెక్టే కదా, అన్న చెల్లెల పోటీ కుటుంబంలో వివాదాలుగా కనబడతాయి. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. సో లోకేష్కి